కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వికలాంగ సమితి అధ్యక్షులైన నయీం గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన వీరబోయిన రజిత మేడం గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన వికలాంగుల గురించి పెద్దలు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వికలాంగుల గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే మన సమాజంలో కనిపిస్తున్న దేవుళ్ళతో సమానం. ఎందుకంటే ఈ వికలాంగులు వారికి ఏదో ఒక లోపం వల్ల వాళ్ళు ఉంటే, మనిషి అన్నీ ఉండి కూడా వారికి సాయం చేయడం లేదు. మరి మనలో పెద్ద లోపం ఉందని నేను చెప్తున్నా. ప్రతి మనిషి కూడా మనం ఏ విధంగా ఈరోజు ఆలోచిస్తున్నామో మనం బాగుండాలని, అదేవిధంగా వికలాంగులు కూడా బాగుండాలా, వాళ్ళు కూడా మన మనుషులే. ప్రభుత్వం ఇచ్చే రైతులు కూడా వాళ్ళకి అన్నీ కల్పించాలా అని చెప్పి మనమందరం కూడా వాటి కోసము ఖచ్చితంగా పెద్ద మనసుతో, దయా హృదయంతో కూడా వాళ్ళకి మనం సాయం చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనము ఎక్కడ చూసినా కూడా వికలాంగులు అన్నింటిలో కూడా వాళ్ళు రాణించగలుగుతున్నారు. మరి మనం ఇంకా వాళ్ళు ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క విజ్ఞప్తి. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నయీం గారికి, వీరబోయిన రజిత మేడం గారికి, ఇక్కడ ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. జై హింద్.